వా ఎంత అందంగా ఉన్నాను, గాజులు వేసుకున్నాను, వాచ్ పెట్టుకున్నా, ఇంకా నెక్లెస్ ఒక్కటే లేదు. నెక్లెస్ కొనిపించుకోవాలా? ఏమండి ఏమండి? ఏంది నేనేదో ఫోన్ లో మాట్లాడుతుంటే ఏంది బాధ? కాదు, నాకు అన్ని బాగున్నాయి చూడు, ఇంత బ్యూటిఫుల్ డ్రెస్ కి తగ్గట్టు ఒక 4 తులాలు నెక్లెస్ కొనిచ్చు కదా. 4 తులాలు నెక్లెసా? ఎంత అనుకుంటాను? 8 లక్షలు అవుతుంది. అయినా నెక్లెస్ లేకుండా నువ్వు చాలా అందంగా ఉన్నావు. వద్దులే నెక్లెస్, ఏం వద్దులే. కుదరదు, నాకు 4 తులాల నెక్లెస్ కావాల్సిందే, ఆప్షన్ లేదు నీకు. ఏందే 4 తులాల నెక్లెస్ అంటే తమాషా అనుకుంటానవా? డబ్బులు లేవు, ఏం లేవు, ఊరికే ఉంటావు లేదా? అదంతా కుదరదు, నాకు 4 తులాల నెక్లెస్ కావాల్సిందే. నువ్వేం చేసుకుంటావో ఏమో నాకు తెలీదు, నాకు సంబంధమే లేదు. నా దగ్గర డబ్బులు లేవే. నాకు అవన్నీ కాదే, నాకు నెక్లెస్ కావాల్సిందే. 600 అయినా నాకు నెక్లెస్ కావాలా? ఏం సుబ్బు ఫోన్ చేస్తాడు? చేయని ఫస్ట్ నా నెక్లెస్ చూడు. చెప్పరా సుబ్బు. హలో అన్నా, అపర్ణ నీ కోసం బస్ స్టాండ్ లో వెయిట్ చేస్తానంటన్నా, నువ్వు ఫోన్ ఎత్తడం లేదంట. నువ్వు అర్జెంట్ బస్ స్టాండ్ కంట పోనా? అపర్ణ బస్ స్టాండ్ దగ్గర ఉందంటనా? అయ్యో మర్చిపోయాను రా. సరే నేను బస్ స్టాండ్ పోతాలే. అపర్ణ ఎవరు వస్తున్నారని బస్ స్టాండ్ దగ్గర పోతున్నావు? అపర్ణ వస్తే బస్ స్టాండ్ దగ్గరికి ఎందుకు పోతున్నావు? అసలు ఏం కథ, ఎందుకు పోతున్నావు? ఆమెకి నీకేం సంబంధం? ఎవరితోది నాకు తెలియాలి. ఎప్పుడు నాకు తెలియాలి, ఫస్ట్ తెలియాలి. బస్ స్టాండ్ దగ్గరికి నువ్వు పోవాల్సిన అవసరం ఏముంది? అపర్ణ ఎవరు లేదే, ఆమె బ్యాంక్ లో ఫీల్డ్ ఆఫీసర్, లోన్ కి అప్లై చేస్తాను. అందుకని ఆమె వచ్చి సైట్ చెక్ చేయాలని రమ్మనింది. అవన్నీ కుదరదు, నా తెలియదు ఎవరు అపర్ణ. నాకేమో చేస్తున్నావు నేను, నాకు ఫస్ట్ చెప్పు. నాకేమో మోసం చేస్తున్నావు నువ్వు. నమ్మకం లేదా? నాకేం నమ్మకం లేదు. ఎవరు మగలు నమ్మేది? నాకేం సంబంధమే అవన్నీ? నువ్వు బస్ స్టాండ్ దగ్గర పోవాల్సిన అవసరం లేదు. ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరినీ పంపించు కదా, నువ్వే పోవాలా? అట్లా కాదు, ఆమె నా కోసమే వెయిట్ చేస్తుంది. అదంతా కుదరదు, నాకు తెలీదు. నిజం చెప్పు, నాకు నిజం చెప్పు. ఎవరు అపర్ణ? ఉండే నేను ఆమెను కలిసేసి లోన్ గురించి మాట్లాడ. అవన్నీ కాదు, నాకు నిజం చెప్పు. ఎవరు అపర్ణ? నాకు తెలియదు, నాకు ఎవరు చెప్పాల్సిందే. బస్ స్టాండ్ దగ్గర పోతున్నా చూడు, చెప్పుకోకుండా మాట్లాడుకోకుండా వెళ్ళిపోతున్నాడు. చెప్తా ఉన్నా. ఏనా అర్జెంట్ ఫోన్ చేయమని మెసేజ్ పెట్టినావు? అబ్బా థ్యాంక్స్ రా సుబ్బు. నీ వదిన ఉన్నట్టు 4 తులాల నెక్లెస్ అడిగిందిరా, దిక్కు తెలియదు నాకు. అందుకని నీకు మెసేజ్ చేసి ఎవరో లేడీ గురించి మాట్లాడంటే నువ్వు అపార్ట్మెంట్ పోయే తెలకాయ దాంట్లో కుళ్ళుకుంటాను చూడు, షాప్ లో కూర్చొని ఎత్తుకుంటాను. 4-5 రోజులు మనకి ఏం భయంలే. అపార్ట్మెంట్ గురించి ఆలోచించేసి నెక్లెస్ అడగదు నిన్ను. నీకు ఇట్లా సమస్యలు ఉంటే నాకు చెప్పు, నేను ఫోన్ చేస్తాలే. ఎప్పుడైనా అవసరం అయితే నువ్వు కూడా నాకు హెల్ప్ చేయలేదున్నా. లేకపోతే 4 తులాలు 5 తులాలు కొనియాలంటే కిడ్నీలు అమ్ముకోవాలా? ఎవరు బొప్పర్లో బస్ స్టాండ్ దగ్గరికి పోవాలంట, అది పిలుచుకొచ్చి స్పెషల్ గా పోతున్నాడు. ఎవరు ఉంటారు?